సదాశివపేట టౌన్ సబ్ స్టేషన్ నుండి 11 kV సదాశివపేట టౌన్ 1 ఫీడర్ రాఘవేంద్ర కాలనీ గురునగర్ కాలనీ హనుమాన్ నగర్ ఎవరెస్ట్ లేవు అయ్యప్ప టెంపుల్ ఏరియా సాయిబాబా టెంపుల్ ఏరియా లైన్లకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం మరియు లైన్లు మరమ్మతులు ఉన్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. తీసుకుంటాం మనం డబ్బాలు పోతాయి డబ్బాలు పోయి డ్రైన్ వచ్చి ఆ డ్రైన్ అవుతున్నా డబ్బాలు వస్తాయి. అదేం చేయాలి అప్పుడు మరి టెంపరీ స్టెప్స్ కొన్ని తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి సార్. అది ఇవే కాదు అనేది మళ్ళా డ్రైన్ కట్టినాక మళ్ళీ చిన్నగా చేసి ఇద్దాం. అది నో ప్రాబ్లం. మళ్ళా ఆర్టీఓ ఆఫీస్ రెసిడెన్స్ అది కూడా పెద్ద జంక్షన్. సాయిబాబా గుడి పెద్దది 3 పెద్ద జంక్షన్. అదే కమాన్ 3 పెద్ద జంక్షన్. అన్నింటికంటే ఫస్ట్ ఐబీ కాడ మెయిన్ రోడ్ పెద్ద జంక్షన్. సెకండ్ జంక్షన్ 3rd. ఓకే ఇది 4th రాసుకోండి. ఇది మీడియం జంక్షన్. సైజుని బట్టి డిజైన్ చేయండి. ఎవరు కూల సైజుని బట్టి చేసుకోండి. ఇది 4th జంక్షన్. అంటే నేనేమంటున్నా అంటే ఇంకా ఇబ్బంది ఉంది అనుకోండి, ఈడ తీస్తే ఆడొక జంక్షన్ ఆడ జంక్షన్ కాడ పెడతాం. బసవేశ్వరుడికి ఇదే ఈడ తీయాల్సి వస్తుంది అనుకోండి. వాళ్ళకి చెప్పండి రా ఈడ తీయాల్సి వస్తుంది. ఆ జంక్షన్ ఆడ సాయిబాబా జంక్షన్ ఉంది కదా, శివాజీ. ఓకే సాయిబాబా కంటే ముందు ఇంకోటి జంక్షన్ ఉంది కొన్ని జాయింట్ కలెక్టర్ కాడ సాయిబాబా జంక్షన్ కాడనేమో శివాజీ, ఆర్టీఓ ఇంటి కాడనేమో రాసుకోండి సార్. ఎన్ని రోజులే మనం మాట్లాడి, అరే అట్లా కాదండి మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా రఘుతోటి. అరే అడ ఇప్పటికే 3 పడ్డారంట, ఎవరు జవాబుదారు అవుతాడు? కలెక్టర్ వాడలేదు. ఇప్పుడు మేము పడలేం. నేను పడ్డాను కుంతలేమన్నా, నువ్వు పడలేవు కదా కుంతలా. ఏదో ఒకటి చేయాలి కదా డిఆర్ గారు మీరు. అవును కదా, పైపులు వేస్తే సొల్యూషన్ కాదు కదా. ఎన్ని రోజులు పడుతుందా నీకు? నాకు 10 days దేనికోసము? నువ్వు ప్రొసీడింగ్ ఎన్ని రోజులు ఇస్తావు? ఇంకా 3 రోజులు ఇచ్చేస్తాను. ఎవరు లేటు? కలెక్టర్ గారు సంతకం పెడితే అయిపోతుంది సార్. ఇప్పుడు నేను 2-3 రోజులు నీకు ప్రొసీడింగ్ ఇప్పాగానే నువ్వు ఫార్మాలిటీ షార్ట్ ఆర్డర్ పిలుచుకొని కాంట్రాక్టర్తో పని స్టార్ట్ చేయి. 10 daysలో కలుపు సిపిఓ కలుపు చేసి నేను కలెక్టర్ ప్రొసీడింగ్ కోసము ఎమ్మెల్యే పర్సన్లు 50 లక్షలు పంచాయతీ డిపార్ట్మెంట్ కోసం ప్రొసీడింగ్ కావాలని చెప్పి కూడా స్టార్ట్ అవుతాయి. కలెక్టర్ గురించి కూడా నేను మినిస్టర్ కూడా పెట్టించారు. నాకు రేపటి వరకు కలెక్టర్ ప్రొసీడింగ్ కావాలి సార్. రేపు ఎట్టి పరిస్థితులు కావాలి. ఎందుకనంటే అలా టాటోలు గీటలు పడుతున్నాయి. మొన్న ఇరిగేషన్లో నీళ్ళు వస్తే క్లియర్ చేసినాం కదా, తవ్వినాం కదా. అది ఇబ్బంది అవుతుంది. అలా పోయి నువ్వు పడతలేం కదా కలవడన్నా. నాకు రేపు ఎట్టి మీద కలెక్టర్ గారు మాట్లాడి ప్రొసీడింగ్ ఇప్పుడు ప్లీజ్ సార్ తొందరగా. ఓకే రైట్.